మేము అడ్డుపడతాం మీకనేది మమ్మల్ని కట్ చేసేస్తున్నారు అసలు. సో అది అడ్డుపడుతుందని మీరు దాన్ని కట్ చేసేస్తున్నారు 2 ఏళ్ల పిల్లని. ఇలాగే అసలు దూరాలు ఎలా పెరిగిపోతున్నాయి అసలు. ఎందుకు ఇలా ఇంటింటికి ఒక సెల్ ఫోన్ వచ్చేసింది? మనిషికి ఇంట్లో 5గురు ఉంటే ఈ వయసు ఏదైనా కూడా 5 సెల్ ఫోన్లు ఎందుకు వచ్చేసి? మినిమం 5, ఒకళ్ళకి 2 లెక్కేసుకుంటే 10. ఎక్కడో కుయ్యమంటూ ఉంటుంది, కయ్యమంటూ ఉంటుంది. వస్తున్నానే, మెల్లిగా మాట్లాడమ్మా, ఇక్కడ నేను వేరే ఫోన్ మాట్లాడుతున్నా. ఏంటి గందరగోళం? ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? ఇలాంటి దాంట్లో ఎవరిని ఆపగలరు, ఎవరిని రెస్ట్రిక్ట్ చేస్తారు? వాళ్ళకి జీవన విధానాలు చెప్తారు, వింటే కదా చెప్పడానికి. పెద్దవాళ్ళు చెప్తే వినాలి కదా. ఎందుకు వాళ్ళు ఏమంటారు? మీ రోజుల్లో అయితే సింగిల్ ఎర్నింగ్ మెంబర్, మగాడే సంపాదించడం, ఇల్లు చూసుకోవడం, ఆడదాన్ని. ఇప్పుడు అలా కాదు. మీరే నన్ను చిన్నప్పటి నుంచి ఏమంటారు కాన్వెంట్ బస్సులు ఎక్కించి యూనిఫామ్ వేసేసి, మీరు ఇంకా పల్లెటూళ్ళలో నైటీ ఏదో వేసుకుని బ్రష్ నోట్లో బస్సు ఇది చచ్చిపోతున్నాను దీంతోటి ఇది పెట్టేసుకుని, పాపం వాళ్ళు కాఫీ ఎప్పుడు తాగుతారు, ఈ బ్రష్ ఎప్పుడు అవుతుంది? అది కాదు, బస్సు వెళ్ళిపోతే మళ్ళీ స్కూల్ పోతుంది, స్కూల్ పోతే అమెరికా వెళ్ళడం ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఇంత గందరగోళంలో పంపి అమ్మయ్యా దీన్ని పంపాను రా దేవుడా, రామరామా అయ్యో రామా అనుకునే పరిస్థితిలో ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు?